దేవుని నామానికి మహిమ కలుగునుగాక. నేటి దినపు వాగ్దానపు మాటను మీ ముందుకు తీసుకురావటానికి ప్రభు సహాయం చేస్తున్నట్లరా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వాక్యం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, మానవ జీవితంలో దుఃఖాలు 2 రకాలు. ఒకటి శరీర సంబంధమైనది, ఈ భౌతిక సంబంధమైన దుఃఖం. 2 దైవ చిత్తానుసారమైన దుఃఖం. ఈ మొదటి దుఃఖం ఉంది, మన జీవితంలో కలిగేటువంటి నష్టాలను, శ్రమలను, ఇరుకులను, ఇబ్బందులను చూసి మనం దుఃఖపడిపోతూ ఉంటాం. అంత మాత్రమే కాదు, ఇతరులకు కలుగుతున్న మేలులను చూసి మన జీవితంలో ఏ విధమైన మేలు కలగకపోతే దుఃఖము, వేదన కలిగి పిల్లరా అంతకంతకు మనం నేరసిల్లిపోయేటువంటి ప్రమాదం ఉంది, బలహీనమైపోయేటువంటి ప్రమాదం ఉంది. కానీ దైవ చిత్తానుసారమైన దుఃఖం ఉందే, అది నిశ్చయముగా మన మనస్సును మార్చి మనలను రూపాంతరం చెందించగలదు పిల్లరా. ఎందుకంటే ఎప్పుడైతే మనము దేవుని పాదాల పట్టి కన్నీరు పెట్టి ఏడుస్తామో, పరిస్థితుల ప్రభావాలను చూసి ప్రభువును బ్రతిమలాడతామో, ఖచ్చితంగా దైవ చిత్తానుసారమైన దుఃఖం మనల్ని ప్రశ్నిస్తుంది పిల్లరా. ఎందుకు ఇలాగున మన జీవితంలో కలుగుతూ ఉంది? మనం ఎక్కడ తొట్టిల్లిపోయాం, ఎక్కడ పడిపోయాం? అప్పుడే పశ్చాత్తాపం ప్రారంభమవుద్ది, అప్పుడే కన్నీరు ప్రారంభమవుద్ది. ఆ కన్నీటిని చూసిన దేవుడు, ఆ పశ్చాత్తాపాన్ని చూసిన దేవుడు రక్షణార్థమైన మారు మనసుతో పాటుగా భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలను కూడా ఇవ్వగలరు. అట్టి కృప దేవుడు మనందరికీ నేటి దినాన్న అనుగ్రహించును గాక. ఆమేన్.